భవిష్యత్తు కాలంలో జరగబోయే 3 భయంకరమైన యుద్ధాలు ఉన్నాయి. భవిష్యత్తు కాలంలో, భవిష్యత్తు అంటే అది వచ్చే సంవత్సరం రావచ్చు, పై వచ్చే సంవత్సరం రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. భవిష్యత్తు కాలంలో జరగబోయే భయంకరమైన 3 యుద్ధాలు ఉన్నాయి. ఒకటి మూడవ ప్రపంచ యుద్ధం, 2 హర్మగిద్యోను యుద్ధం, 3 గోగు మాగోగు యుద్ధం. మూడవ ప్రపంచ యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది? హర్మగిద్యోను యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? గోగు మాగోగు యుద్ధం ఎప్పుడు జరుగుతుందో మీకు క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రపంచ చరిత్రలో జరగబోయే భయంకరమైన యుద్ధాలు 3 యుద్ధాలు ఉన్నాయి. ఈ 3 యుద్ధాలలో ఒకటి మూడవ ప్రపంచ యుద్ధము, 2 హర్మగిద్యోను యుద్ధము, 3 గోగు మాగోగు యుద్ధం. ఇవి ఎప్పుడెప్పుడు జరుగుతాయో చెప్తాను. ఈ రోజున నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మూడవ ప్రపంచ యుద్ధము ఎవరెవరికి జరుగుతుందో బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. 1971 సంవత్సరంలో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. 1971 సంవత్సరంలో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు రష్యా వారు భారతదేశానికి సహాయం చేశారు. రష్యా దేశంలో అణుబాంబులు కలిగిన దేశం. రష్యా దేశం మరి ప్రపంచాన్ని నాశనం చేయగలిగిన అణుబాంబులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయనే అణుబాంబులు భద్రం చేసుకుని ఉన్నారు. 1971 సంవత్సరంలో భారతదేశానికి రష్యాకి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రష్యా సహాయం ద్వారా భారతదేశం జయమొచ్చింది కనుక భారతదేశానికి ఒక గౌరవం ఏంటంటే, రష్యా మనకి సహాయం చేసింది కనుక మనము కృతజ్ఞత కలిగి ఉండాలి అనే విధానంతో భారతదేశం ఇప్పుడు మౌనంగా ఉంది. రష్యా ఉక్రెయిన్ మీదకి వెళ్ళినా కూడా రష్యా ఉక్రెయిన్ దేశం మీదకి యుద్ధం చేస్తానికి వెళుతుంది. ఇప్పుడు యుద్ధం 16-17 రోజుల నుంచి జరుగుతుంది. భయంకరంగా మరి బాంబుల వర్షం కురిసినట్లుగా పేలుళ్ళ శబ్దాలు, అనేక మంది చనిపోతా ఉన్నారు. అయితే రష్యా మరి దేశపు అధ్యక్షుడైన పుతిన్ గారు మరి ఉక్రెయిన్ దేశపు అధ్యక్షుడైన జెలెన్స్కీ ఆయన దేశాన్ని ఆక్రమించాలని ఆలోచన. ఈ పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో యుద్ధం జరుగుతున్నాయి. ఇదేంటంటే ఒక దేశానికి మధ్య యుద్ధాలు, ప్రాంతాలని కలుపుకోవడానికి. తర్వాత రష్యా దేశం మరొక దేశం మీదకి వెళ్ళొచ్చు. ఇలాగా కొన్ని దేశాలు చిన్న దేశాల మీదకి వెళ్ళి వాళ్ళ దేశంలోకి ఆక్రమించుకోవడానికి చూస్తారు. అయితే మూడవ ప్రపంచ యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది అనే విషయాలు బైబిల్లో కీర్తన గ్రంథం 83వ కీర్తనలో ఉన్నాయి. మీరు చదువుకోండి, ఇప్పుడు కాదులే, చూసుకోండి. కీర్తన గ్రంథం 83వ కీర్తనలో ఉన్నాయి. జకరియా గ్రంథం 12వ అధ్యాయము నుండి 14వ వచనం వరకు 12, 13, 14 వచనాలు చదువుకోవాలి ఇంటి దగ్గర. యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు ఇంటి దగ్గర చదవాలి. ఇంటి దగ్గర ఏ అధ్యాయాలు చదవాలి? కీర్తన గ్రంథం 89వ, 83వ కీర్తన చదువుకోవాలి. తర్వాత జకరియా గ్రంథం 12వ అధ్యాయము, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం కూడా చదవాలి. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు కూడా చదవాలి. కొంచెం టైం కేటాయించి
నేను చెప్పిన ఈ అధ్యాయాలు చదవటానికి ప్రయత్నం చేయండి. కొద్దిగా కాకపోతే కొద్దిగైనా అర్థమైంది. నేను ఇప్పుడు చెబుతున్నాను కనుక మీరు చదవటం ప్రయత్నం చేస్తే ఇంకా కొంచెం అర్థమైంది. నేను ఇప్పుడు చెబుతున్న మాటలు అర్థమవుతున్న వాడు స్తోత్రం చెప్పండి. కళ్ళు మూసుకొని బాగా నా కోపం ఎక్కువ, నాకు మామూలుగా ఉండదు. మంచిగా చెబుతా, వినకపోతే కోపం ఎక్కువ. అందువల్ల మీరు నన్ను కోపపడి బాకండి. నాకు వెళ్ళి చూడండి. మీరు తినొచ్చారో తిని రాలేదో నాకు తెలియదు. కళ్ళు మూసి వాక్యం బాకండి. మీకు దర్శనాలు అవుతాయి. నేను మిమ్మల్ని బాగు చేయలేదు. మీకు దర్శనాలు వచ్చినాయి, లేనిపోయిన దర్శనాలు. మళ్ళీ ఆ దర్శనాలు మీరు బాగు చేయడానికి మళ్ళీ టైం పడుతుంది. అందువల్ల కళ్ళు తెరిచి నాకు వెళ్ళి చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రపంచంలో జరగబోయే భయంకరమైన 3 యుద్ధాల గురించి మాట్లాడుతూ ఒక యుద్ధం చెప్పాలనుకుంటున్నాను. ఆ యుద్ధం కూడా పూర్తయిందో లేదో జాగ్రత్తగా వినండి. ఒకటి 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ 3వ ప్రపంచ యుద్ధం జరిగిన 7 సంవత్సరాల తర్వాత హర్మగిద్యోను యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత గోగు మాగోగు యుద్ధం 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరుగుతుంది. ఇది బైబిల్ యొక్క విధానం. 3వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత 7 సంవత్సరాలకి ఏం జరుగుతుంది? 3వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత 7 సంవత్సరాలకి హర్మగిద్యోను యుద్ధం జరిగింది. ఈ 3వ ప్రపంచ యుద్ధం జరిగిన వెంటనే సంఘం ఎత్తబడింది. 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది అంటే తట్టాబొట్ట సర్దుకోవడం అని అర్థం. ఒకవేళ ఎత్తబడలేదంటే నువ్వు విడవబడిన గుంపులో ఉన్నావని అర్థం. జనాలందరూ టీవీలో చూస్తూ ఉంటారు. ప్రపంచం అంతా ఆ 3వ ప్రపంచ యుద్ధం వైపు మనస్సు కేంద్రీకరించబడి ఉంటుంది. కానీ పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందంటే పరిశుద్ధులు ఎత్తబడతారని గుర్తుపెట్టుకోండి. 3వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత యెరూషలేములో దేవాలయం కట్టబడింది. 3వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత 666 నెంబర్ ముద్ర వచ్చింది. 3వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాతే మరి సంధి కార్యక్రమాలు, అబ్బాయి ఎదురా బాబు మీకు మాకు గొడవని సంధి కార్యక్రమాలు చేసుకొని మరి ప్రపంచం మొత్తాన్ని ఒక వ్యక్తి పాలన చేయడానికి వస్తాడు. అంత్యక్రీస్తు పాలన ప్రారంభమవుతుంది. 3వ ప్రపంచ యుద్ధం తర్వాత దేవాలయం కట్టబడింది. 3వ ప్రపంచ యుద్ధం తర్వాతే 666 నెంబర్ ముద్ర వస్తుంది. 3వ ప్రపంచ యుద్ధం తర్వాతే ప్రపంచం మొత్తం శాంతి ఒప్పందాలు జరిగి మన గొడవలొద్దు, మనం అందరం కలిసి ఉందాం, కలిసిమెలిసి ఉందామని ప్రపంచ శాంతి కోరుకొని ఒక వ్యక్తి ప్రపంచ నియంతగా వస్తాడు, అంత్యక్రీస్తుగా బయలుదేరుతాడు. ఈ 3వ ప్రపంచ యుద్ధం జరిగిన తరువాత 3.5 సంవత్సరాలు శ్రమల కాలం ఉంటుంది. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం ఉండింది. ఈ 7 సంవత్సరాలు గడిచిన తర్వాత సంఘం పరలోకములో నుండి యెరూషలేము మీదకి ఒలీవల కొండ దగ్గరికి సంఘాన్ని తీసుకొని ప్రభు వస్తారు. కారణం ఏంటంటే మరలా ఈ నియంతగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యూదులను చంపటానికి మరలా కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడే యుద్ధం చేయడానికి వస్తాడు. ఆ యుద్ధం పేరు ఏంటంటే హర్మగిద్యోను యుద్ధము. దాని గురించి నేను తర్వాత చెబుతాను, మీకు టోటల్గా చెబుతున్నాను. ఈ హర్మగిద్యోను యుద్ధం జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే దేవుడు న్యాయ పరిపాలన చేస్తాడు భూమి మీద. 1000 ఏళ్ల పాలన భూమి మీద జరుగుద్ది. 1000 ఏళ్ల పాలనలో సాతానును తన అనుచరులను దేవుడు బంధిస్తాడు. నీతి పాలన జరుగుతుంది. ఆ తర్వాత బంధించబడిన ఆ సాతాను శక్తులు మరలా విడుదలవుతాయి. మరలా యుద్ధం ప్రారంభమైంది. అది ఆఖరి యుద్ధము, గోగు మాగోగు యుద్ధము. ఆ తర్వాత క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇది మీకు బ్రీఫ్ హిస్టరీ, బ్రీఫ్గా చెప్పారు. మరలా అర్థం కాకపోతే లైవ్లో చూడండి.
అయితే ఈ మూడో ప్రపంచ యుద్ధం ఎవరెవరికి జరుగుతుందో బైబిల్లో స్పష్టంగా రాయబడిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు చదువుదాం. అమ్మా నాకెళ్ళి చూడండి, నా వైపు చూడండి. మూడో ప్రపంచ యుద్ధం అంటే ఎక్కడో జరగదు, మా ఇంట్లో జరుగుతుంది అంటారా మీరు? అందుకే నాకెళ్ళి చూడండి, చదవండి అమ్మా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును అనగా రోషునకును మెషేకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రోషునకును మెషేకునకును తుబాలునకును అధిపతియగు గోగు నేను నీకు విరోధినై ఉన్నాను. ఎలా వచ్చిన వారు చదివారు? 4. జాగ్రత్తగా వినండి. గోగు మాగోగు అనే పేర్లు కనబడుతున్నప్పుడు రష్యా అని గమనించాలి. గోగు మాగోగు అనే పేర్లు కనబడుతున్నప్పుడు రష్యా అనే పేరుని మీరు గమనించాలి. దానికి గోగు మాగోగు అనే పేరు రష్యాకి ఉంటుంది. రోషు అనే పేరు కనబడుతుంది. నేను చెప్పే మాటలన్నీ అండర్లైన్ చేసుకోండి. రోషు అనే మాట కనబడుతుంది, అది కూడా రష్యా. గోగు మాగోగు అన్న రష్యాను, రోషు అన్న కూడా రష్యాను. తర్వాత మెషేకు అంటే మాస్కో, తుబాలు అంటే తుబాల్కస్. ఈ ప్రాంతాలు కలిసి ఈ ప్రాంతాలతో పాటు ఇంకా కొన్ని దేశాల వారు కలిసి ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధం చేయడానికి వస్తారు. మూడో ప్రపంచ యుద్ధం ఏ దేశం మీదకి జరుగుద్దంటే ఇజ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయడానికి వస్తారు. ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధం చేయడానికి రష్యా దేశము, అలాగే మాస్కో, తుబాల్కస్ అని ఈ దేశాలతో పాటు 38వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. వీరితో కూడిన పారసీక దేశపు వారిని కూషీలను పూతు వారందరినీ శిరస్త్రాణములు ధరించుకొని వారందరిని నేను బయలుదేరజేసిన గోమేరును అతని సైన్యమంతయు ఉత్తర దిక్కులో నుండి తొగర్మాయును అతని సైన్యమును జనములు అనేకములు నీతో కూడా వచ్చును. చాలు వినండి. ఈ యుద్ధం చేయడానికి, ఇజ్రాయేల్ దేశముతో యుద్ధం చేయడానికి 1 రష్యా, 2 మాస్కో, 3 తుబాల్కస్, 4వది ఏంటంటే పారసీక దేశం. పారసీకులు అంటే ఇరాకు అని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. పారసీకులు అంటే ఇప్పుడు పారసీక ప్రాంతం ఇరాకు ప్రాంతం అన్నమాట. పారసీకులను అంటే ఇరాకు వారును, కూషీయులను అనగా ఇథియోపియా ఐగుప్తి వారును. ఎవరంట వీళ్ళు? పారసీకులు అంటే ఎవరు? ఇరాకు వారును. కూషీయులు అంటే ఐగుప్తీయులు అంటే ఇథియోపియా ఐగుప్తి ప్రాంతం వారును. పూతు అనగా లిబియా ప్రాంతం వారును. గోమేరు అనగా జర్మనీ ప్రాంతం వారును. తొగర్తా అనేది టర్కీ ప్రాంతం వారు. జాగ్రత్తగా వినండి. ఎన్ని ప్రాంతాలు?
1 రష్యా, 2 మాస్కో, 3 తుబాల్కస్, 4 ఇరాక్, 5 ఐగుప్తి, 6 లిబియా, 7 జర్మనీ, 8 టర్కీ, వాడితో పాటు చిన్న చిన్న దేశాలు కూడా కలిసి ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధం చేయడానికి వస్తాయి. దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం బైబిల్లో ముందుగానే రాపించి పెట్టాడు. ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధం చేయడానికి వస్తారు వీళ్ళు. ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధం చేయడానికి ఇన్ని ప్రాంతాలు వారు కలిసి వస్తారు. ఇప్పుడు ఇజ్రాయేల్ మీదకి యుద్ధం చేయడానికి జర్మనీ వారు హర్బ్ కంట్రీస్ కాదు, రష్యా హర్బ్ కంట్రీస్ కాదు. ఏ హర్బ్ కంట్రీస్ అంటే ముస్లిం దేశాలంటే ఇరాక్ ఒకటి, ఐగుప్తి అంటే ఇథియోపియా ఒకటి, లిబియా అరబ్ కంట్రీ అను, టర్కీ కూడా అరబ్ కంట్రీ. ఈ అరబ్బుల కంటే ముస్లింకి ఇజ్రాయెల్కి ఒక గొడవ ఉంది. ఏందయ్యా గొడవ అంటే, మా పితరుడైన సొలొమోను, ఇజ్రాయెల్ అంటారు, మా పితరుడైన సొలొమోను కట్టిన దేవాలయం దగ్గర ఇప్పుడు ఏముంది? మసీదు ఉంది కనుక ఆ మసీదును తీసేసి మరలా మేము దేవాలయం నిర్మించుకోవాలని ప్రపంచంలో ఇప్పటికే గొడవ ఉంది. ఆ గొడవ ఉంది కనుక టర్కీ వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారంటే అదొక రీజన్గా ఉంది. లిబియా వారు యుద్ధం చేయడానికి వచ్చారంటే అదొక రీజన్గా ఉంది. ఐగుప్తి, ఇథియోపియా వాళ్ళు కూడా అరబ్ కంట్రీలో ఉన్న వాళ్ళే, వాళ్ళు వచ్చారంటే ఒక రీజన్గా ఉంది. ఇరాక్ ప్రాంతం కూడా అరబ్ కంట్రీసే. ఈ కంట్రీస్ వారు యుద్ధానికి వచ్చారంటే ఒక రీజన్ ఉంది. వీళ్ళు ముస్లిం కంట్రీస్ కనుక ముస్లింలకి ఇజ్రాయేల్కి ఎక్కడ వాళ్ళకి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అంటే దేవాలయము దగ్గరే గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. యెరూషలేములో ఉన్న దేవాలయము, సొలొమోను కట్టిన దేవాలయం దగ్గరే గొడవలు అవుతా ఉన్నాయి. ఈ దేవాలయం ప్రాంతంలో మసీదు ఉంది కాబట్టి దాన్ని తీసేస్తే మేము దేవాలయం కట్టుకుంటామని వీళ్ళ వాదన. అందువలన వీళ్ళు బయలుదేరి వచ్చారు యుద్ధానికంటే దానికి ఒక రీజన్ ఉంది. అరబ్ కంట్రీస్ వచ్చారంటే దానికి ఒక రీజన్ ఉంది. మరి జర్మనీ ఎందుకు వస్తుంది? రష్యా ఎందుకు వస్తుంది యుద్ధానికి? జర్మనీ, రష్యా, మాస్కో, తుబాల్కస్ ఈ ప్రాంతాలు ఎందుకు మరి ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధం చేయడానికి వస్తుంది? మీకు ఒక రీజన్ చెప్పాలి. ఎందుకు వస్తుందో రీజన్ చెప్తే అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు జాగ్రత్తగా వినాలి. ఇది అర్థమైతే మనం ఉంటామా, ఎత్తపడతామా అనేది మీకు అర్థమైంది. దేవాలయం కట్టబడింది, 3వ ప్రపంచ యుద్ధం వచ్చింది, తర్వాత దేవాలయం కూడా కట్టబడింది అని అంటే ఇక్కడ అలాగే వాక్యం చెప్పుకుంటా నేనున్నాను మీరు కూడా ఉన్నారంటే మనం అందరం విడవబడినట్లు లెక్కే. వాక్యం చెప్పడానికి నేనున్నాను మీరు కూడా కొందరు ఉంటారు అనుకోండి, ఎత్తబడినట్టు లెక్క. ఇది గుర్తుపెట్టుకోవాలి. 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది అని అంటే దాని అర్థం ఏంటంటే సంఘము ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ విషయాల్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను వాక్యంలో నుండి చూపిస్తాను. అరబ్ కంట్రీస్ ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళిందంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకు వెళ్ళి అంటే అక్కడ మసీదు ఉంది కనుక. ముస్లింస్కి మక్కా ఒకటి, యెరూషలేములో ఉన్న దేవాలయం. ఈ మక్కా మసీదు, యెరూషలేము ఉన్న దేవాలయం పవిత్ర ప్రాంతాలు అవి. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న గొప్ప గొడవ ఏంటంటే అక్కడ నుండి ఆ ముస్లిం ఆ మసీదు తీసి అక్కడ దేవాలయం కట్టాలి, అది గొడవ. ఆ గొడవను బట్టి వీళ్ళు యుద్ధానికి వెళ్ళారంటే దానికి ఒక రీజన్ ఉంది. వీళ్ళతో పాటు ఎవరు వెళుతున్నారు? జర్మనీ దేశం యుద్ధానికి వెళుతుంది, రష్యా దేశం కూడా యుద్ధానికి వెళుతుంది. రష్యా దేశం ఎందుకు యుద్ధానికి వెళుతుందో ఒక రీజన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రష్యా దేశం ఇజ్రాయెల్ దేశం మీదకి ఎందుకు యుద్ధానికి వెళ్ళిందంటే ఇజ్రాయెల్ దేశంలో మృత సముద్రం అని ఒకటి ఉంది. ఏ సముద్రం ఉంది? మృత సముద్రం అని ఒకటి ఉంది. దానిలో పడుకున్నా కూడా పేపర్ చదువుకుంటే తేలుతా ఉండొచ్చు, మునిగిపోరు. నీళ్ళలో అట్ట పడుకున్నా ముంచేది అది. పేపర్ కూడా చదువుకుంటుంటారు. మీరు గూగుల్ చర్చలు ఏం చేయాలంటే మృత సముద్రాన్ని కొట్టండి,
కొట్టంగానే మృత సముద్రంలో అందరూ తేలుతూనే ఉంటారు, మునగరు ఎవరు. మృత సముద్రంలో ఏముందంటే కొన్ని నిక్షేపాలు ఉన్నాయి. దాన్ని బిలియన్స్ ట్రిలియన్స్ లో మాట్లాడాలా. ప్రపంచంలో ఉన్న సంపద ఎక్కువగా ఎక్కడుందంటే అమెరికాలో ఉంది ప్రస్తుతానికి. అమెరికాలో ఉన్న సంపద కంటే 40 రెట్లు ఎక్కువగా ఉన్న సంపద ఎక్కడుందయ్యా అంటే ఈ మృత సముద్రం దగ్గర. మృత సముద్రంలో కొన్ని నిక్షేపాలు ఉన్నాయి. దాన్ని ఆక్యుపై చేసుకోవాలని రష్యా వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్తారు. ఇజ్రాయెల్ని జయించాలి, దాన్ని ఆక్యుపై చేసుకోవాలి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలి. అమెరికా దేశంలో ఉన్న సంపద 1 రెట్టు అయితే 40 రెట్లు సంపద ఇజ్రాయెల్ దేశంలో మృత సముద్రంలో కొన్ని నిక్షేపాలు ఉన్నాయి కనుక రష్యా వాడు యుద్ధం చేయడానికి వస్తాడు. మరి జర్మనీ దేశం ఎందుకు వచ్చింది? ఈ విషయం కూడా మీరు జాగ్రత్తగా వినాలి. జర్మనీ అంటే బైబిల్ ఏం రాయబడింది? గోమేరు. గోమేరు అనే పదం మీరు చదువుతున్నప్పుడు అది జర్మనీ దేశం అని గుర్తుపెట్టుకోవాలి. తొగర్తా అని చదువుతున్నప్పుడు టర్కీ అని గుర్తుపెట్టుకోవాలి. పూతు అని మీరు చదువుతున్నప్పుడు లిబియా ప్రాంతం, అది హర్బ్ కంట్రీ. తొగర్తా హర్బ్ కంట్రీసే. కూషీలు అనగా ఐగుప్తీయులు, ఇథియోపియలు అని గుర్తుపెట్టుకోవాలి. పారసీకులు అనగా ఇరాక్ ప్రాంతం, అది హర్బ్ కంట్రీ. మరి జర్మనీ దేశం ఎందుకు వెళ్తుంది ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధం చేయడానికి అనంటే అసలు ప్రపంచంలోనే మొట్టమొదట ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 18 వరకు జరిగింది. ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధము 1914 నుండి 18వ సంవత్సరం వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ జర్మనీ దేశం కొన్ని దేశాలను ఆక్యుపై చేయడానికి వెళుతున్నప్పుడు యూదులు అడ్డగించినట్లుగా, యూదుల వల్లే ఓడిపోయినట్లుగా జర్మనీ దేశానికి కోపం ఉంది. జర్మనీ దేశానికి కోపం ఏంటంటే యూదులు మాకు జైలు లేకుండా ఆపేశారు, మాకు జైలు కలగనివ్వలేదు. ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు 1914 నుండి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. దానిలో వారు అపజయ పాలవడానికి జర్మనీ వారు యూదులు కారణం. అప్పుడు జర్మనీ ప్రాంతాన్ని పాలన చేస్తుంది ఎవరంటే హిట్లర్. ఎవరంట? హిట్లర్. జర్మనీ ప్రాంతానికి పాలన చేస్తుంది క్రూరమైన వ్యక్తి హిట్లర్. వాళ్ళ తల్లికి 6 సంతానం, ఈ 4వ వాడు. వాళ్ళ నాన్న న్యావీ, వాళ్ళ నాన్నగారు న్యావీలో జాబ్ చేసేవాడు. అయ్యగారికి ఏమో చదువు రాదు, హిట్లర్కి చదువు రాదు, చదువులో మొద్దుగా ఉండేవాడు. ఈయన్ని బాగా కొట్టేవాడు వాళ్ళ నాన్న. చదువుకోవడానికి ఏదన్నా జాబ్ చేయాలని బాగా కొట్టేవాడు, కానీ చదువులో మొద్దు. ఎలాగైనా కొంచెం చదువుకొని కాస్త ఉద్యోగాన్ని చేస్తాడని కాస్త చదువుకున్న తర్వాత తనకి ఆర్మీలో ఒక సోల్జర్గా జాబ్ వచ్చింది. ఆర్మీలో హిట్లర్ అనే వ్యక్తి ముందు ఉద్యోగానికి చేరాడు. మిలిటరీ దాంట్లో ఒక సైనికుడిగా యుద్ధంలో చేరాడు. ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న తలంపులు, ఆయనకున్న ఉద్దేశాలు, ఆయనకు ఉద్యోగం రాకముందు బాగా డ్రాయింగ్ వేసేవాడంట. ఆయన బాగా డ్రాయింగ్ వేసేవాడు. ఈ డ్రాయింగ్ని మెచ్చుకోకుండా ఉన్న వ్యక్తి ఎవరంటే ఆ రోజున యూదుడు. ఈయన వేసిన డ్రాయింగ్ మెచ్చుకోకుండా ఉన్న వ్యక్తి. ఆ రోజున పోటీలు ఏది జరిగినా ఆ పోటీల్లో మరి ఫలాని వ్యక్తి అని నిర్ణయించే ఆ నిర్ణయకర్తల్లో ఎవరున్నారంటే యూదులు ఉన్నారు. ఆ యూదుడు ఈయన ఏం చేశాడంటే అంత పెద్ద డ్రాయింగ్ ఏం కాదని ఆయన అప్సెట్ చేశాడు. అదొకటి మైండ్లో ఉంది ఈ హిట్లర్కి. దాంతోపాటు వీళ్ళ అమ్మకి క్యాన్సర్ వచ్చింది. హిట్లర్ గారి అమ్మకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చినప్పుడు వైద్యం చేసింది యూదుడే, వైద్యుడు యూదుడు. ఆమె బ్రతకకుండా చనిపోయింది. మా అమ్మగారికి సరి అయిన వైద్యం అందించలేదు అనే కారణం ఆయన మనసులో పెట్టుకున్నాడు. పలు రకాల కారణాలు ఆయన మనసులో బాగా పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆర్మీలోకి
మరి జాయిన్ అయ్యాడు ఒక సైనికుడిగా. ఆ సైనికుడిగా దగ్గర నుంచి కొంచెం ర్యాంకులు అలా అలా పెరిగి కాస్త ఉన్నతమైన ర్యాంక్ వెళ్ళాడు. ఆ రోజుల్లో జర్మనీ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న ప్రెసిడెంట్ చనిపోయాడు. ఎప్పుడైతే ఆ ప్రెసిడెంట్ చనిపోయాడో ఈయనే జర్మనీ ప్రాంతానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యి ప్రపంచాన్ని శాసించాలి, ప్రపంచాన్ని ఎలాగైనా శాసించాలని పోలాండ్ దేశం మీదకి ఇంకా కొన్ని దేశాల మీదకి యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. ఆయనకున్న కోపం అంతా ఏంటంటే యూదులను సంహరించాలి. ప్రపంచంలో ఇప్పటి నుంచే కాదు, సృష్టి ప్రారంభం దగ్గర నుండే యోరా గోత్రం పుట్టింది అన్న దగ్గర నుండే యూదుల్ని ఎలాగైనా నాశనం చేయాలని ఎంతో మంది రాజులు ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఎస్తేరు కాలంలో కూడా ఎవరు ప్రయత్నం చేశారు? ఎస్తేరు కాలంలో హామాన్ అనేవాడు యూదులను లేకుండా నాశనం చేయాలి, అసలు యూదులు భూమి మీద ఉండకుండా ఉండాలి. కానీ యేసుప్రభు అంటాడు, నేను యోధా గోత్రములో నుండి వస్తాను, ఈ సింహాసనము సదాకాలం ఉండిద్దని యేసుప్రభు చెప్పాడు. ఈ హిట్లరు యూదులను నాశనం చేయడానికి, మీరు గూగుల్ చర్చిలోకి వెళ్ళి హిట్లరు రెండో ప్రపంచ యుద్ధంలో యూదులను ఎంతమందిని నాశనం చేశాడు అని మీరు కానీ కొట్టినట్లయితే మీకేం కనపడిందంటే 60 లక్షల మంది యూదులను తుపాకులతో కాలుస్తే ఎంతమందిని కాలుస్తామని ఈ యూదులందరిని ఏం చేసేవాడంటే ఒక పెద్ద సమావేశం ఉన్నట్లుగా సమకూర్చి వీళ్ళందరూ పెద్ద 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 ఆ బిల్డింగ్లో పెట్టి వాటన్నిటి తలుపులేసి దాంట్లో విషవాయువులు వదిలేవాడు. గొట్ల చనిపోయేవాడు. గొట్ల చనిపోతే మనుషులు పూడ్చివేయడానికి అవకాశం లేక అలాగా పెద్ద పెద్ద గొట్లతోని ఆటలో పడేసేవాడు, కాల్ చేసేవాడు అనమాట, బూడిద చేసేవాడు. ఆ బూడిదని అవసరమైతే పొలాలకి మొక్కలకి ఎరువులుగా వేసుకుంటా ఉండేవాడు. అంత నరహంతకుడుగా భయంకరమైన క్రూర మృగముగా ఈ హిట్లర్ ఏం చేశాడంటే రెండో ప్రపంచ యుద్ధంలో కూడా యూదులను నాశనం చేశాడు. యూదులను నాశనం చేయటమే హిట్లర్ యొక్క ఉద్దేశం. ఈయన జర్మనీ దేశాన్ని పాలన చేసిన వ్యక్తి హిట్లర్. ప్రపంచంలో యూదులు జర్మనీ ప్రాంతం నుండి ఆయన పాలన చేసే ప్రాంతంలో ఎంతమంది అయితే యూదులు ఉన్నారో అంతమందిని నాశనం చేయాలని, వాళ్ళకి ఏ ఆధారం లేకుండా, ఏ ఉద్యోగాలు లేకుండా, మరి తినటానికి సరైన వసతులు కూడా లేకుండా ఆ రోజుల్లో యూదులను ఓసపాత పోసి చిత్రహింసలు చేసిన వ్యక్తి హిట్లర్. ఈయన జర్మనీ ప్రాంతం రేపు ఇజ్రాయెల్ దేశం మీదకి ఎందుకు యుద్ధానికి వెళ్ళిందంటే యూదులను లేకుండా చేయాలి. ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలో నడిబొడ్డుగా ఉన్న ఇజ్రాయెల్ దేశం లేకుండా చేయాలి. ఇజ్రాయెల్ దేశం ఎలాగైనా మ్యాప్లో లేకుండా చేయాలనే ఆలోచన జర్మనీ ప్రాంతం. రష్యా ప్రాంతం ఎందుకు యుద్ధానికి వెళుతుందంటే అక్కడ కొన్ని నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆక్యుపై చేయాలని. హర్బ్ కంట్రీస్ ఎందుకు వెళ్తున్నాయి అంటే ఈ హర్బ్ కంట్రీస్ యుద్ధం చేయడానికి ఎందుకు వెళ్తున్నాయి అంటే ఇజ్రాయెల్కి హర్బ్ కంట్రీస్ రెండు ముస్లింకి అక్కడ దేవాలయం దగ్గర గొడవలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు యుద్ధానికి వెళతారు. ఎంతవరకు క్లియరా? ఎంతవరకు అర్థమైందా? మనీష్ ఎంతవరకు? దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ హర్బ్ కంట్రీస్ ఇజ్రాయెల్ మీదకి యుద్ధం చేయడానికి మూడో ప్రపంచంలో యుద్ధంలో వెళ్ళటమే కాదు, వాళ్ళు ఇంతకు ముందు కూడా ఇజ్రాయెల్కి యుద్ధం చేయడానికి హర్బ్ కంట్రీస్ వాళ్ళు వెళ్ళారు. ఏ సంవత్సరంలో వెళ్ళారంటే 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్కి స్వతంత్రం వచ్చిందండి. 1948 సంవత్సరంలో హర్బ్ కంట్రీస్ వారు యుద్ధం చేయడానికి వెళ్ళారు. 3 సార్లు వెళ్ళారు. హర్బులు అంటే ముస్లిం వాళ్ళు ఇజ్రాయెల్ మీదకి యుద్ధం చేయడానికి 3 సార్లు వెళ్ళారు. మరలా మూడో ప్రపంచ యుద్ధంలో కూడా వాళ్ళు వస్తారు. 3 సార్లు ఓడిపోయారు. వీళ్ళు యుద్ధం చేయడానికి హర్బ్ కంట్రీస్ వారికి రష్యా వాళ్ళు యుద్ధ సామాగ్రిని మరి వాళ్ళకి పంపిస్తుండేవాడు. రష్యా దేశము యుద్ధ సామాగ్రిని పంపించారు హర్బ్ కంట్రీస్కి.
కానీ పని చేయలా. ఇజ్రాయేలుతో యుద్ధం ఎవరైనా చెయ్యాలి అనుకున్నప్పుడు దేవుడు సృష్టిలో ఉన్న కందిరేగల చేత యుద్ధం చేయించాడు. ఇజ్రాయేల్ మీద కానీ ఎవరైనా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు, వారికి ఆయుధాలు లేనప్పుడు, వారు ఐగుప్తి దేశంలో నుండి వారు కానానికి ప్రయాణమై వెళుతున్నప్పుడు, వారు శత్రువులైన వాడు యుద్ధం చేయడానికి వస్తే కందిరేగలు పంపించి యుద్ధం చేయించాడు దేవుడు. వీళ్ళు ఎన్ని ట్యాంకులను తీసుకురండి, ఎన్ని బాంబులను తీసుకురండి, కందిరేగల కొండల్లో నుండి, చెట్లలో నుండి, సేవల్లో నుండి కొన్ని కోట్ల కందిరేగలు రేపు వెళ్ళి వెనకండి. ఏం జరుగుతుందండి? తుపాకి పట్టుకున్నట్టు పీలుద్దాం అనుకొని కందిరేగ వచ్చేసి మూతి మీద ముక్కు మీద కుట్టి దాని దోరుకోవడం కష్టమైపోద్ది. పెద్ద పెద్ద ట్యాంకులు, యుద్ధ ట్యాంకులు తీసుకొచ్చేవాళ్ళు, ఇక పెద్ద పెద్ద విమానాల మీద యుద్ధం చేసేవాడు, ఆకాశంలో యుద్ధం చేసేవాడు, మళ్ళీ జలంలో నుండి యుద్ధం చేసేవాడు, భూమి మీద యుద్ధం చేసేవాడు. వీళ్ళందరినీ దేవుడు ఎలాగా వీళ్ళకి యుద్ధం చేయబోతున్నాడు చెప్తా, జాగ్రత్త వినాలి మీరు. ఇంతకుముందు ఇజ్రాయేల్ పక్షానికి వెళ్ళి శత్రువులు యుద్ధం చేయడానికి వెళితే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 20వ వచనంలో కందిరేగలు పంపించి దేవుడు ఏం చేశాడు? శత్రువులతో యుద్ధం చేశాడు. దేవుడు తన బిడ్డల పక్షాన్ని వస్తే సృష్టిలో మన కందిరేగలు యుద్ధం చేసి చదవండి 7:20. మరియు మిగిలిన వారును నీ కంట పడగా దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదకి పెద్ద కందిరేగలను పంపెను. మనం చూసే కందిరేగలు కాదు, మనం చూసే పెద్ద కందిరేగల మామూలు పండి వ్యవహారం. పెద్ద కందిరేగలను పంపెను. కందిరేగల పంపించి దేవుడు యుద్ధంలో జయమిచ్చాడు. ఎవరికి? ఇజ్రాయేలీలకు. ఇజ్రాయేలీలను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఇజ్రాయేలు చేయు స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడిగా ఉంటాడు. ఇజ్రాయేలీలు దేవునికి జ్యేష్ఠ సంతానం. ఇజ్రాయేలు ఎవరైనా తాగితే నా కనుపాపన తాగినట్లే అన్నాడు దేవుడు. కనుక ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం మరి జరుగుతుంది. ఎవరెవరికంటే ఇజ్రాయేలీలకు. ఇప్పుడు నేను చెప్పిన దేశాలు దాదాపు 8 దేశాలు చెప్పారు. అవి కాకుండా ఇంకా కొన్ని కూడా కలిసి వస్తాయి. మెయిన్ ఏదంటే రష్యా, మాస్కో, టొబార్గస్, జర్మనీ, టర్కీ, ఇటలీ, ఐగుప్తి అంటే ఈజిప్టు, లిబియా, ఈ ప్రాంతాలన్నీ కలిసి రేపు ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధం చేయడానికి వెళతారు. అది మూడో ప్రపంచ యుద్ధం. మూడో ప్రపంచ యుద్ధం ఇంకా రాలా. అది ఎప్పుడు వచ్చిందో రేపు వచ్చే సంవత్సరం రావచ్చు, పై సంవత్సరం రావచ్చు, 3 సంవత్సరాల తర్వాత రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఈ మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి ముందుగా ఇజ్రాయెల్ దేశం మీదకి హర్బ్ కంట్రీస్ వారు 3 సార్లు యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఏ సంవత్సరాలు యుద్ధం చేయడానికి వెళ్ళారంటే 1948 సంవత్సరంలో యుద్ధం చేయడానికి వెళ్ళారు, ఓడిపోయారు. 1967 సంవత్సరంలో యుద్ధం చేయడానికి వెళ్ళారు. జూన్ 5వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు యుద్ధం జరిగింది, అక్కడ ఓడిపోయారు. 1973 సంవత్సరంలో విశ్రాంతి దినమున యూదులు ఏ పని చేయకూడదు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటారు. కాబట్టి వీళ్ళందరూ ఏ పని చేయకుండా ప్రార్థన చేసుకుంటుంటారు. కాబట్టి ఇప్పుడు వెళ్తే బాగుంటుంది అనుకున్నారు. అక్కడ కూడా వాళ్ళకి అపజయం వచ్చింది. 3 సార్లు హర్బ్ కంట్రీస్ వారు యుద్ధం చేయడానికి వెళ్ళి ఓడిపోయారు. ఈ 3 సార్లు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు యుద్ధ సామాగ్రిని రష్యా దేశమే సప్లై చేసింది, కానీ ఓడిపోయారు. రేపు ఈ హర్బ్ కంట్రీస్, జర్మనీ, రష్యా ప్రాంతం, ఇవన్నీ కలిసి ఇరాక్, లిబియా, ఈ ప్రాంతాలన్నీ కలిసి యుద్ధం చేయడానికి ఇజ్రాయేల్ దేశం మీదకి వెళతారు. అప్పుడు ఇజ్రాయేల్ పక్షాన ఎవరు యుద్ధం చేయడానికి వస్తాను అంటారు? జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఇజ్రాయేల్ దేశం మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేల్ పక్షాన మేము కూడా ఉన్నామరా బాబు మీ దేశం పక్షానని ఎవరు నిలబడటానికి వస్తారు అనేది బైబిల్లో నుండి 38వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 7వ తిరుగుతున్నాడు.
38వ అధ్యాయం 13వ వచనం. ఎవరి కాడు చర్చిలో ఉంటే ఒక్కడ తిరిగి ఎవడిస్తాడు? 38వ అధ్యాయం 13వ వచనం. సేబావారును దాదా అనువారును తార్షీసు వర్తకులు. తార్షీసు అనగా ఇంగ్లాండ్ అని అర్థం. తార్షీస్ అంటే ఏంది? తార్షీసు ఓడలు ఉన్నాయే, యోనా వెళ్ళాడే. యోనా ఎక్కడికి? నినివే వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడంట? తార్షీస్కి. తార్షీసు అంటే ఇంగ్లాండ్ అని అర్థం. తార్షీసు వారును సేబా వారును దాదా వారును కొదమ సింహములు వంటి వారి అయిన దాని పిల్లలను. కొదమ సింహము ఎవరంటే ఇంగ్లాండ్, దాని పిల్లలు ఎవరంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ దేశాలంట దాని పిల్లలు. దేని పిల్లలు? ఇంగ్లాండ్లో నుండి చీలిన పిల్లలు. తార్షీసు అనగా ఇంగ్లాండ్, కొదమసింహం అంటే తార్షీసు ఇంగ్లాండ్ ప్రాంతం, దానిలో నుండి చీలిన తమ పిల్లలు ఎవరయ్యా అంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. వీళ్ళతో పాటు సేబా మరియు దాదా అనే వీళ్ళు వాళ్ళతో యుద్ధం కలిసి మీతో కలిసి యుద్ధం చేస్తామని అంటారు. అంతే, యుద్ధం చేయరు. ఇప్పుడు కనుక నాటో దేశాలతో కలిసి ఉంటే బాగుంటుందంటే నాటోలో చేరతానన్నాడు ఉక్రెయిన్ ప్రాంతం జెలెన్స్కీ గారు. నువ్వు నాటోలో చేరేవంటే నీ తిత్తి తీస్తానన్నాడు పుతిన్ గారు. నాటో కూటమిలో చేరేవా నీ తిత్తి తీస్తానన్నాడు. ఆయన 3 విషయాలు చెబుతున్నాడు. పుతిన్ గారు, రష్యా ప్రాంతం అధ్యక్షుడు, 3 విషయాలు చెబుతున్నాడు. రే బాబు, నువ్వు నాటో కూటమిలో చేరకూడదు, నువ్వు రష్యాలో భాగం, మాతోనే ఉండాలా. నువ్వు పిచ్చి పిచ్చి వ్యవహారాలు వేషాలు చేసావంటే అసలు మామూలు కూడా దాన్ని ఇప్పుడు 17-18 రోజుల నుండి యుద్ధం జరుగుతుంది. నాటో కూటమి అంటే ఏంది? నాటో కూటమి అంటే ఏంది? ప్రపంచంలో అమెరికాతో కలిసి కొన్ని దేశాలు కలిసి ఉన్నాయి. ఆ కలిసి ఉన్న దేశాలతో నేను కూడా కలిసి ఉంటే బాగుంటుంది అనుకుంటాడు ఉక్రెయిన్ ఆయన. ఓరే నువ్వు వెళ్ళిపోయి కలిసేవంటే నాకు బలం తగ్గిద్దిరా బాబు అంటాడు పుతిన్. కాబట్టి దేశాల బలాలు మనం కలిసి ఉండాలి. ఈయనంటాడు నా ఇష్టం అంటాడు. నీ ఇష్టం ఏంద్ర, నీ ఎంత చూస్తానని ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. అది విషయం. ఇప్పుడు తార్షీసు వారు అంటే ఇంగ్లాండ్ ప్రాంతం వారు, దాని పిల్లలు ఎవరంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సేబా అని రాయబడి ఉంది, మీరు చదివారు. సేబా అంటే సౌదీ అరేబియా, వీళ్ళు అరబ్ వాళ్ళు. కానీ రేపు ఇజ్రాయేల్ దేశం వారికి సహాయంగా నిలబడతామని సౌదీ అరేబియా వారు కూడా అంటారు. దాదా అనగా కువైట్ వారు, కువైట్ వారు, సౌదీ అరేబియా వారు, అమెరికా వారు, కెనడా వారు, ఆస్ట్రేలియా వారు, న్యూజిలాండ్ వారు, ఇంగ్లాండ్ వారు మేము మీకు యుద్ధంలో సహాయముగా ఉంటాము అంటారు కానీ వీళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళరు. ఆ కింద చదువుకోండి, తర్వాత చదవండి. యుద్ధం చేయడానికి వీళ్ళు వెళ్ళరు. కానీ ఈ రష్యా ప్రాంతం వారు, జర్మనీ వారు, రష్యా సైనికులు, జర్మనీ సైనికులు, మాస్కో సైనికులు, తుబార్క సైనికులు, ఇరాక్ సైనికులు, ఐగుప్తు సైనికులు, ఇథియోపియా వారు, లిబియా వారు, మరి టర్కీ వారు, అనేక లక్షల మందిగా ఇజ్రాయెల్ దేశాన్ని మంట కలపాలని సైన్యాలు కూటమితో పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులతో, మందుగుళ్ళు సామాగ్రితో వాళ్ళు వస్తారు. ఇజ్రాయెల్ దేశం ఎంత అంటే, ఇజ్రాయెల్ దేశంలో జనాభా ప్రస్తుతం ఎంతమంది అంటే 80 లక్షల మంది. ఎంతమంది? ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న జనాభా 80 లక్షల మంది. 80 లక్షల మందికి యుద్ధం చేయడానికి కొన్ని ఇంకా లక్షల మంది వస్తారు. అంటే
ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న జనాభా లెక్క ఏంటంటే 80 లక్షల మంది ఉన్నారు. అంత టౌన్ అన్నమాట. ఇజ్రాయెల్ దేశంలోని 80 లక్షల మందితో యుద్ధం చేయడానికి వీళ్ళు బయలుదేరి వస్తారు. ఇంతవరకు అర్థమైందా? ఇంతవరకు అర్థమైందయ్యా అన్నవాడు దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మీకు అర్థమైంది. మూడో ప్రపంచ యుద్ధము ఎవరెవరికి జరగబోతుంది, రష్యా జర్మనీ దేశాలతో కలిసి ఏ దేశాలు ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తున్నారు, ఇజ్రాయెల్ దేశంతో ఏ ఏ దేశాలు కలిపి మేము కూడా మీతో యుద్ధంలో ఉంటాము అని అభయం ఇస్తారు అనే విషయాలు కూడా బైబిల్లో రాయబడింది. తర్షీసు మరియు దాని పిల్లలు అంటే ఇంగ్లాండ్లో నుండి బయటకు వచ్చిన వాళ్ళు, దాని పిల్లలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీళ్ళు కలిసి మేము కూడా యుద్ధము చేస్తాము అని అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. ఒక చిన్న పాట పాడండి, మీకు ఇంక కొన్ని విషయాలు చెప్పాలి. ఒక చిన్న పాట. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభు కృప అధిక శక్తి సంపాదకుడు, ప్రభు కృప పాడవు అధిక శక్తి సంపాదకుడు. ఆయనే నిత్యుడేని వాడని, ఆయనే నిత్యుడేని వాడని. దేవునికి స్తోత్రము మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఏ దేశాలు ఏ దేశం మీదకి వస్తున్నాయో మీకు చెప్పాను. ఏ దేశం మీదకి వస్తున్నాయో యుద్ధానికి, ఇజ్రాయెల్ దేశం మీదకి ఇన్ని ప్రాంతాలు కలిసి రష్యా, జర్మనీ, మాస్కో, టొబాల్కస్, లిబియా, టర్కీ, ఇథియోపియా అండ్ ఇరాక్ ఈ ప్రాంతాలన్నీ కలిసి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నాయి. ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నాయి అనే సంగతి మనకి బైబిల్లో ఇదే అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనము 12వ వచనం. చాలా దినములైన తరువాత నీవు శిక్షనందుదువు, సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదరిపోయింది ఎవరు? ఇజ్రాయేలీలే. ఆయా జనములలో చెదరిపోయిన, ఆయా జనములలో చెదరిపోయి ఎడతెగక ఇజ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన. ఎప్పుడు సమకూర్చబడింది? స్వతంత్రం ఎప్పుడు వచ్చింది ఇజ్రాయేల్కి?
1948 సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది ఆ దేశానికి. మరలా మన దేశం వాళ్ళు రండిరా నాయన, ఆయా దేశాలకు చెదిరిపోయారు. హిట్లర్ కాలంలో చాలా ప్రాంతాలకు చెదిరిపోయారు, చాలా మందిని హతమార్చాడు. కర్కోటకుడు, దయాదాక్షులు లేనివాడు, యూదులు చనిపోతుంటే నవ్వుతా ఉండేవాడు. ఇలాంటి వాడు హిట్లర్. హిట్లర్ అంటే ప్రపంచంలోనే గడగల్లాడేవాడు. ఆయన పేరు వింటా ఉంటే అంత మృగం లాంటి వాడు. ఆ రోజున చెదరిపోయిన వారందరూ పోగు చేయబడుదురు. చదువమ్మా. సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనులలో నుండి రప్పింపబడి నిర్భయముగా నివసిస్తున్నారు ఇప్పుడు ఇశ్రాయేలు దేశం. ఆ దేశపు జనుల యొద్దకును నీవు వచ్చెదవు, గాలివాన వచ్చినట్లుగా, మేఘము కమ్మునట్లుగా. ఆ రష్యా, జర్మనీ ఈ దేశాలన్నీ ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చును. సమకూర్చబడిన దేశం మీదకి మొబ్బు కమ్మినట్లుగా వస్తారు. నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశము మీద మిడతలు వ్యాపించినట్లుగా వ్యాపిస్తారు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లను పొందువు. నేను ప్రాకారము లేని గ్రామముల మీదకి, దేశం మీదకి పోతాను. ప్రాకారములను, గౌనులు లేని దేశం మీదకి పోయేదను. నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదకి మేము వెళుదము. వారిని దోచుకొని, ఆ నిక్షేపాలు మృత సముద్రాన్ని దోచుకొని కొల్ల సొమ్ముగా పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలము మీదకి మేము పోతాము. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను, సరుకులను, జాగ్రత్త వినండి, ఆయా దేశములో నుండి సమకూర్చబడిన వీరు పశువులను, సరుకులు కలిగిన ఊరికి నట్ట నడుమున నివసించు ప్రాంతం. ప్రపంచంలో నట్ట నడుమున్న ప్రాంతం ఏంటంటే యెరూషలేమే. జాగ్రత్త వినండి, మీకు అర్థమవుతుందో అర్థం కాదో కానీ మరలా చెబుతాను, వినండి. మీకు అర్థమయ్యే కోణంలో చెప్తాను. భూమికి నట్ట నడుమున్న దేశం ఏందయ్యా అంటే యెరూషలేము దేశం, ఇజ్రాయేలు దేశం. ప్రపంచంలో నట్ట నడుములో ఉన్న ప్రాంతం. నట్ట నడుములో ఉన్న ప్రాంతం బాగా పశువులు కలిగింది, సరుకులు కలిగింది, బాగా పంట కలిగింది, విస్తారమైన ఆశీర్వాదం కలిగింది. ఆ దేశం మీదకి మేము వెళతాం. ఎలా వెళతామంటే మబ్బు పట్టినట్లుగా వెళతాము, మేఘము కప్పినట్లుగా వెళతాము. ఇన్ని దేశాల వాళ్ళందరూ వేగమయ్యి ఆ దేశాన్ని కొలగొట్టడానికి పెద్ద పెద్ద మరి సామాగ్రితో, పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులతోనూ వాళ్ళు బయలుదేరి వస్తారు. కానీ ఇజ్రాయెల్కి సహాయం చేస్తానంటే ఎవరప్పుడు? తార్షీషు వారు, దాని పిల్లలు అంటే ఎవరు? అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సేబా అనగా సౌదీ అరేబియా, దాదా అనగా కువైట్. ఈ ప్రాంతాలు మీకు సహాయంగా ఉంటామయ్యా అని అంటారు కానీ వాళ్ళ సహాయాన్ని దేవుడు తీసుకోడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. నేను ముగించబోతున్నా. ఇప్పుడు నేను 3వ పాయింట్ చెప్పేసి ముగిస్తా. ఒక పాయింట్ ఏంటంటే ఎవరు ఎవరి మీదకి వస్తున్నారు, వచ్చినప్పుడు ఎవరు ఇజ్రాయెల్ సహాయం చేస్తారు. 2 పాయింట్లు అయినాయి. 3వ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు కాదురా బాబు యుద్ధం చేసేది, నేనే దిగుతా యుద్ధంలోకి. ఇజ్రాయెల్ దేశం మీదకి మీరు అందరూ వస్తున్నారు కదా, కాబట్టి ఇజ్రాయెల్ దేశం మీదకి మీరు వస్తే మిసైల్స్ ఒకవేళ పెద్ద పెద్ద ఏదో తీసుకొని మీరు రావచ్చు. కాబట్టి నేనే బయలుదేరి వస్తా యుద్ధం చేయడానికి. ఇజ్రాయేల్ పక్షమున యుద్ధము చేయవాడు ప్రభు అయిన యెహోవా,
సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఇశ్రాయేలు కాపాడువాడు, కొనకడు, నిద్రవాడు, ఆయనే యుద్ధం చేయడానికి వస్తాడు. ఆయన ఎలా యుద్ధం చేయడానికి వస్తాడు? జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ యుద్ధ సమాచారం నీకు అర్థం కావాలి. మూడో ప్రపంచ యుద్ధ సమాచారం నీకు అర్థం కావాలి. బైబిల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయించి పెట్టాడు దేవుడు. ఆ యుద్ధ సమాచారాన్ని గురించి నువ్వు వినాలి. సహాయం చేస్తానన్న వాళ్ళు ఏమన్నా మెదలకుండా ఉన్నారు. ఇప్పుడు నాటో దేశాలు సహాయం చేయొచ్చు, ఎవరు వాళ్ళ యుద్ధంలోకి ప్రవేశించట్లా, కాకపోతే డబ్బు సహాయం చేస్తున్నారు, ఆయుధాలు సహాయం చేస్తున్నారు. నేరుగా మేము కూడా వచ్చి మీతో సహాయం చేస్తామని అమెరికా అన్నట్లయితే అది మళ్ళీ యుద్ధం చాలా వేరుగా మారిపోతుంది. భారతదేశం ఏమన్నా రష్యా దేశం 1971 సంవత్సరంలో పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు రష్యా వాడు భారతదేశానికి సహాయం చేశాడు కాబట్టి భారతదేశం ఆయన శాంతి శాంతి ఒప్పందం చేసుకుందాం కూర్చొని మాట్లాడుకుందాం ఎందుకు అని అంటున్నాడు ఆయన. ఆ కర్ర ఎరగకుండా పాము చాపండి. ఎందుకంటే ఒకవేళ వరి బాబు నువ్వు ఆపరా అంటే రష్యా వాడు బాధపడతాడేమో, నువ్వు కూడా ఆపరా అంటే మరి మా ప్రాంతాన్ని నేను ఆక్యుపై చేస్తానన్నాడు, మరి ఆయన బాధపడతాడేమో. కాబట్టి ఇది శాంతి ఒప్పందాలు చేసుకుందాం అంటాడు మోడీ గారు. రేపు ఎలా ఉన్నది వ్యవహారం? వీళ్ళు కూడా అంటారు, రే నాయనా వీళ్ళు బయట ఉండి మేము కూడా యుద్ధం చేస్తాను కానీ వీళ్ళు ఎగదోలినట్టుగా మేము కూడా మీ పక్షాన్ని వస్తామంటారు కానీ ఇంగ్లాండు, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, సౌదీ అరేబియా, కువైట్ ఈ ప్రాంతాలు మేము కూడా ఇజ్రాయెల్ పక్షాన్ని వస్తామంటారు కానీ వాళ్ళు రారు. నువ్వు మీరుద్రబాబు రంగప్రవేశం నేనే దిగుతానని దేవుడు యుద్ధంలోకి దిగుతాడు. ఆ భాగం చదువుకొని మనం ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 19, 20, 21, 22 వచనాలు జాగ్రత్తగా చదవండి. 19, 20, 21, 22. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగు ప్రమాణము చేస్తున్నాను. ఇశ్రాయేలీయుల దేశములో మహాభూకంపం కలిగిద్ది. ఇజ్రాయేల్ దేశం చుట్టూ ముట్టి ఉంటారు. ఇజ్రాయేల్ దేశంతో యుద్ధం చేయడానికి ఇజ్రాయేల్ దేశం చుట్టూ శత్రు సైన్యం ఉంటది. అక్కడ అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మహాభూకంపమును నేను కలుగు చేస్తాను. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకే పురుగులన్నీ, భూమి మీద నున్న నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండబేటులు పడిపోవును, గోడలన్నీ నేలపడును. అతని మీదకి నేను ఖడ్గము రప్పించదను. ప్రతి వాని ఖడ్గము వానికి ఎదురుగానే. రష్యా వాడు జర్మనీ వాడి మీదకి, జర్మనీ వాడు రష్యా మీదకి, వాడి ఖడ్గం వాడి మీదకే తిరుగును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. తెగులును పంపిస్తాను, తెగులును పంపిస్తాను. తెగులును పంపించి హత్య కలుగజేసి అతని మీదను, అతని సైన్యపు వారి మీదను, అతనితో కూడిన జనముల మీదను ప్రళయమైన వానను. జాగ్రత్త వినాలి, ప్రళయమైన వాన. ఈ మాట ఎక్కడ వింటాం మనం? నోహు కాలంలో వింటాం, నోహు కాలంలో వింటాం. ప్రళయమైన వాన. జర్మనీ వాడు రష్యా వాడు కనబడ్డు, రష్యా వాడు జర్మనీ వాడు కనబడ్డు, లిబియా వాడు ఈళ్ళకి కనబడ్డు, తుబార్కస్ వాడు ఈళ్ళకి కనబడ్డు, ఇరాక్ వాడు కనబడ్డు, ఇథియోపియా వాడు కనబడ్డు, టర్కీ వాడు కనబడ్డు. ఏ వాన వచ్చిందంటే ప్రళయవాన. దేవుడు చేసే యుద్ధం, దేవుడు చేసే యుద్ధం ప్రకృతి ద్వారా చేస్తాడు. ఒరే నాయనా మీ మిసైల్స్ పనిచేయరా బాబు, ఇక్కడ మీ యుద్ధ ట్యాంకులు పనిచేయ, యుద్ధ ట్యాంకులు మొత్తం భూకంపం కలిగితే ఏం జరిగింది?
భూకంపం కలిగింది, యుద్ధ ట్యాంకులు ఏమవుతాయి? భూమిలోకి వెళ్ళి కూర్చుంటాయి. భూమిలోకి వెళ్ళి కూర్చుంటాయి యుద్ధ ట్యాంకులు. వాడకత్తి వైపే వాళ్ళని ప్రళయ వర్షమును పెద్ద వడగళ్ళు. మనం చూస్తుంటే అప్పుడప్పుడు వడగళ్ళు పడితే గోలికి ఎంత వడగళ్ళు అవి కాదు, కొమ్మరిస్తాడు దేవుడు. పెద్ద వడగళ్ళు ఒక్కొక్కళ్ళ నెత్తి మీద పడితే కంటే సంగతులు. పెద్ద వడగళ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో యుద్ధం చేయబోతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. ఇజ్రాయేల్ దేశం మీదకి జర్మనీ దేశము, రష్యా దేశము, మాస్కో ప్రాంతము, తుబాల్కస్, అలాగే పారసీకులు అంటే ఇరాక్ వారు, లిబియా వారు అంటే జర్మనీ వారు, టర్కీ వారు, ఇథియోపియా వారు, వీళ్ళందరూ యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ యుద్ధ సామాగ్రితో యుద్ధం చేయడానికి ఆ దేవుడు ఇజ్రాయేల్ దేశము వారి పక్షమున దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. అమెరికా సహాయం చేయకపోయినా, ఇంగ్లాండ్ సహాయం చేయకపోయినా, ఆస్ట్రేలియా సహాయం చేయకపోయినా, న్యూజిలాండ్ సహాయం చేయకపోయినా, సౌదీ అరేబియా సహాయం చేయకపోయినా, కువైట్ వారు సహాయం ఇవన్నీ బైబిల్ ఉన్న మాటలే చెబుతుంది నేను. వీళ్ళు సహాయం చేయకపోయినా దేవుడే అంటాడు, నేనే ఇజ్రాయేల్ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాను. మొదటగా ఆయన చేసే యుద్ధం ప్రకృతి ద్వారా. ఒకటి మహాభూకంపం, పెద్ద భూకంపం కలిగింది. ఆ భూకంపంలో చాలా మంది నశించిపోతారు, యుద్ధ ట్యాంకులు వెళ్ళిపోతాయి, వాళ్ళు తీసుకొచ్చిన మిసైల్స్ వెళ్ళిపోతాయి, అందరూ భూమి కప్పేసింది. దేవుని బిడ్డలకు ఎదురు తిరిగినప్పుడు భూమి నోరు తెరిచి మింగేయాలి వాళ్ళని, కోరావు సంతానాన్ని. అలాగే మింగేసేస్తుంది భూమి యుద్ధం చేసింది. భూమి నోరు తెరిచారు అంటారా బాబు? ఇజ్రాయెల్ దేశం మీదకి ఎందుకు వెళ్తుంది? మీరు రెండు లోపల కానీ భూమి పిలిచేసుకునింది. ఇది సరిపోయిన జాలే. అక్కడక్కడ దేశాల్లో ఉన్న యుద్ధ ట్యాంకులు మొత్తం తీసుకొచ్చారు, సామాగ్రి మొత్తం వచ్చింది. కాబట్టి మీరు చిన్నగా ఇక్కడ రండి అని భూమి పిలిచింది. రండి నరులారా తిరిగి రండి. మనుషులు మట్టికి మార్చబడుతున్నారు. భూమి నోరు తెరిచి మింగింది. మిగిలిన వారి మీద కంట కొంత భాగంలో భూకంపం కలిగి మిగిలిన వాళ్ళు అంటారుగా, వాళ్ళ మీదకి ప్రళయమైన వర్షం కురిసిద్దంట. ఆ వర్షంలో ఈళ్ళ ముఖం వాళ్ళకి కనపడదు, ఆడ ముఖం వీళ్ళకి కనపడదు. ఇక ఏదైనా పేరుతాడో చూసి అట్టుకుంటాయి. ఏది పేలేదు ఏమి లేదు. వీళ్ళ కట్టకం వాళ్ళ వైపు, వాళ్ళ కట్టకం వీళ్ళ వైపు తిరిగి వాళ్ళే చంపుకుంటారు. ఆ తర్వాత ఇక మిగిలిన ఉంటారు కొంతమంది, వాళ్ళ మీదకి పెద్ద వడగళ్ళలో డాబా మీద నుంచి కింద కూర్చున్న నీ మీదకి 20 కేజీలు రాయి ఇసిరేసారు అనుకో, ఎట్లుంటుంది నీకు? పైన డాబా ఎక్కి మీరు బయటకు వెళ్తున్నప్పుడు 20 కేజీలు ఇప్పుడు ఇయ్యుంటాయే బియ్యం కాట వేసేటప్పుడు రాళ్ళు, 20 కేజీలు రాళ్ళు, ఒక 20 కేజీలు రాయి అయితే అలా బాల్ నాకు కొట్టుకుంటావు. ఏమైంది? 20 కేజీలు రాయి నుంచి మీదకి రాగలే. తలకాయ మామూలుగా 10 మొక్కలు అయింది. పెద్ద వడగళ్ళ పడతాయి. మొక్కలు అవ్వటమే తలకాయ, బద్దలైపోతారు. ఇజ్రాయేల్ దేశం మీద దేవుడి ఏగ వాల్నీయుడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ దేశం మీద దేవుడి ఏగ వాల్నీయుడు. మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ యుద్ధం అంట? మూడవ ప్రపంచ యుద్ధం. మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, ఆయా దేశాల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు రష్యా, ఇరాక్, మరి ఉక్రెయిన్ ప్రాంతాన్ని ఎలా టీవీలో చూస్తున్నారో వీళ్ళు కూడా అలాగే చూస్తా ఉండగానే సంఘం ఎత్తబడుతుంది. వీళ్ళు ఎట్లా చూస్తుంటారు. సిద్ధపడిన వాళ్ళు ఎత్తబడతారు. ఎత్తబడిన సంగతి కూడా తెలియదు వీళ్ళకి. చనిపోయారు అనుకుంటారు. సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత అబ్బాయి మనకి గొడవలు ఎందుకులే నాయన, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారంటే అక్కడున్న మసీద్ తీసి దేవాలయం కట్టుకోవటమే కదా, ఆ దేవాలయం కోసం నేనే ఒప్పిస్తానని అరబ్ కంట్రీలో నుండి, ముస్లింలో నుండి అరబ్ కంట్రీస్ అందరూ ఆయన మాట వింటారు. ముస్లిం మాట వింటారు. కనుక ఒక వ్యక్తిని లేపి శాంతి సమకూరుస్తాడు. అది దానియేలు గ్రంథం 9:7 రాయబడి ఉంది. మనం శాంతిగా ఉందామని శాంతి సమకూరుస్తాడు. గొడవలు వద్దాయా? మీరు దేవాలయం కదా కట్టుకండి, దేవాలయం కట్టుకండి అంటాడు. 3.5 సంవత్సరం కడతానే ఉంటాడు ఆ దేవాలయాన్ని.
దేవాలయం ఇప్పుడు చాలా మంది అన్నారు అలాగే అండర్ గ్రౌండ్ లో దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు, సువలు కూడా తీసుకొచ్చి ఆడ పడేశారు, ఈ సువలని అండర్ గ్రౌండ్ లో జరుగుతుంది, ఒక్కసారి క్రేన్లు తీసుకొచ్చి లేచి ఆడ పెడతారంటున్నారు తెల్లారిపాటి. అటగేం జరగదు, అటగేం జరగదు. దేవాలయం 3.5 సంవత్సరాలు కట్టబడింది. ఆ తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత వరి బాబు దేవాలయం నేనే కూర్చుంటానని ఆయనే కూర్చుంటాడు. అప్పటికి ఏం చేస్తారంటే ఈ 3.5 సంవత్సరాల్లో మళ్ళీ హర్బ కంట్రీలో ఉన్నవాడు శాంతి ఒప్పందం చేసుకొని ప్రపంచం అంతటికి నియంత అయిపోయి అందరినీ ఒక గ్రిప్పులో తీసుకొచ్చుకొని అప్పుడు 666 నెంబర్ ముద్దను ప్రవేశపెడతాడు. 666 నెంబర్ ఇప్పటికి ఆల్రెడీ ఆధార్ కార్డు ద్వారా అందరి డీటెయిల్స్ వెళ్ళిపోయినాయి. పుట్టినో డీటెయిల్స్, పుట్టబోయే డీటెయిల్స్ తర్వాత వెళ్తాయి. అందరి డీటెయిల్స్ ఆధార్ కార్డు ద్వారా వెళ్ళిపోయింది. చాలా సులభం అయిపోతుంది. నీ ఆధార్ కార్డు కొట్టంగానే నువ్వు ఏడున్నావు, ఏం చేస్తావు, తర్వాత షిప్పులు కూడా వస్తాయి. అసలు నువ్వు అడవిలో కూర్చున్నావా, కొండ మీద కూర్చున్నావా, ఇంట్లో కూర్చున్నావా, ఏం చెప్పి కింద కూర్చున్నావా, అసలుకి మామూలుగా ఇప్పుడు మనం రూట్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళటంలా, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక రూట్ మ్యాప్ పెట్టుకుని సెల్లో వెళ్తే మనం ఎక్కడ పెట్టుకుంటే వాడికి వెళ్తాయి. ఒకసారి తుమ్మ చెట్లు తీసుకెళ్ళి మళ్ళీ అడుగు తిరిగి మళ్ళీ రూట్లోకి వెళ్ళాలి. మొన్న చెన్నై వెళ్ళినప్పుడు రూట్ మ్యాప్ పెట్టుకున్నాం, అది చిన్నగా తీసుకెళ్ళి తుమ్మ చెట్లో తీసుకెళ్ళింది, ఎదురు రోడ్ లేదు. అది టర్న్ అంటుంది సెల్లో, టర్న్ లెఫ్ట్ తీసుకో అంటుంది. తీసుకున్నప్పుడు మేము వినకుండా మేము ఆడ పోలీసు నుండి తలకి వేరే మార్గంలో అక్కడ ఏదో గుజ్జి కడతా ఉన్నారు, అందువల్ల మేము వేరే మార్గం వచ్చేసరికి చిన్న ముళ్ళ చెట్లకు వచ్చాం. అది మళ్ళీ అంటది నోరు వాయలేదు, మళ్ళీ టర్న్ తీసుకోవాలి. అర్థమైందా? తర్వాత ఏం జరిగిందంటే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడి ఈ సంఘం ఆ కట్టబోయే మందిరాన్ని ఏం చూడరు, ఇక దేవాలయం మందిరాన్ని చూడరు, పరిశుద్ధులు ఎత్తబడతారు. మందిరాన్ని చూసే దేవుడు ఇప్పుడు మీరు చెప్పండి, ఎడవబడిన వాళ్ళమ్మా, ఎడవబడి కూర్చుంటారు ఇక్కడ, పాటలు పాడుకుంటుంటారు ఇక్కడ. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద, వాళ్ళు కూడా ఎడవంటారు. పరిశుద్ధులు ఎత్తబడతారు, వీళ్ళు పాటలు పాడుకుంటే ఎడే కూర్చుంటారు. సంఘం ఎత్తబడింది, శ్రమలు స్టార్ట్ అవుతాయి, భయంకరమైన శ్రమలు. హతులైపోయారు, చూసావా, హతసాక్షులైపోయారే. నాదా సత్యస్వరూపి, ఎంతగా తీర్పు తీర్చుకుని ఉంటావయ్యా. ఈళ్ళని సంఘం ఎత్తబడితే ఈళ్ళని కూడా తీసుకెళ్తాడు అక్కడికి. ఎత్తబడిన సంఘం అక్కడ 7 ఏళ్ల తీర్పు కాలం, విందు కాలం జరుగుతూ ఉంటుంది. 7 ఏళ్ళు ఇక్కడ శ్రమల కాలం, 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు, భయంకరమైన శ్రమలు. యూదులను మరలా నాశనం చేయాలని అరబ్ కంట్రీస్లో నుండి వచ్చిన నియంత అంత్యక్రీస్తు వీడేం చేస్తాడంటే మరలా యూదులను నాశనం చేయడానికి బయలుదేరతాడు. అప్పుడు ప్రభు అయిన దేవుడు తన సంఘాన్ని తీసుకొని ఒలీవా కొండ మీదకి వస్తాడు. అది 2వ యుద్ధం జరిగింది, అది హర్మగిద్యోను యుద్ధము. నేను తర్వాత చెబుతా దాన్ని. అది అయిపోయిన తర్వాత నీతి పాలన జరుగుతుంది. దేవుడు అంత్యక్రీస్తుని సాతానుని బంధిస్తాడు. 1000 ఏళ్ల నీతి పాలన భూమి మీద జరిగింది. 1000 ఏళ్ల తర్వాత మరలా దేవుడు ఆ అంత్యక్రీస్తులను, వాడి ఆత్మని, ఆ సాతాను ఆత్మను మరలా విడుదల చేస్తాడు. అప్పుడు చివరిలో జరిగేది ఏంటంటే గోగు మాగోగు యుద్ధము జరుగుతుంది. ముందుగా ఎవరైతే ఎత్తబడతారో ఎత్తబడిన వారు 1000 ఏళ్ల పాలనలో పాలన చేస్తారు. దేవునికి స్తోత్రం. మరి విడవబడిన వాళ్ళు ఉంటారు కదా, సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన వాళ్ళు కూడా అప్పుడు మారు మనసు పొందుతారు కానీ హతసాక్షులైపోతారు. 660 నెంబర్ ముద్ర లేదనుకండి, వాడికి ఏది ఉండదు. ఆ ముద్ర ఉన్న వాళ్ళకి ఏదైనా ఇక ఏమి ఉండదు. అప్పుడు మనం ఇక ఎక్కడ అవసరం లేదు. మన ముఖం వెళ్ళంగానే తలుపు తెలుసుకుంది, ముద్ర ఏడు ఉంటుంది కదా, ముఖం వెళ్ళంగానే మనం ఏదైనా గేట్ తీసుకోవాలనుకో మన అదే స్కాన్ చేసుకుంది అనమాట. మనం వెళ్ళంగానే మన 600 ముద్ర ఉందా, ఓకే గేట్ అటు తెలుసుకుంది. ముద్ర లేదా మూసుకొని ఇక నొసలు చూసుకొని స్కాన్ చేసుకునింది. కారు కూడా ఇప్పుడు అక్కడక్కడ వంతులు కట్టిన చోట, బ్రిడ్జీలు నిర్మించిన చోట
డబ్బులు కట్టించుకుంటుంటారు. ఇప్పుడేం అవసరం లేదు, కారు మీద ఒక చిన్న బ్యాటరీ అతికిచ్చారు, అదే స్కాన్ చేసుకునేది, డబ్బులు మన సెల్లో కట్ అయిపోతాయి, బ్యాంకు ద్వారా కట్ అయిపోతాయి. ఏ తర్వాత మన మొక్కలు చూసుకుని స్కాన్ చేసుకుంటేనే ఆ ఓపెన్ అవుతాయి. ఏదైనా రేషన్ కావాలా, పప్పు కావాలా, కందిపప్పు కావాలా, పెద్ద రూపాయలు కావాలా, చింతపండు కావాలా, ముద్ర ఉందా, ముద్ర ఉంటేనే, లేదయ్యా మాకు ముద్ర వద్దే అయిపోయి. విడవబడిన వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకుంటారు. అంత దాకెందుకు? సంఘం ఎత్తబడక ముందే బాప్తిజం పొందంటారా, నీళ్ళలో మునిగి లేకమంటారా అంటున్నారు. తేలిక పని కదా ఇది. అప్పుడు కోసిందాకెందుకు? కోసిందాకెందుకు? మిమ్మల్ని లేపిందాకెందుకు? కోసి ఏపక మునిపే నీళ్ళల్లో మునిగి బాప్తిజం పొందండరా, మారు మనసు పొందండరా అని చెబుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పొందుతాలే, టైం ఉంది, పొందుతాలే. కోసిందాకుండు, కోసిందాకుండు. ఈ మాటలు మన హృదయంలో దేవుడు ముద్రించును గాక. తల వంచండి. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమి నిర్మాణం జరిగిన దగ్గర నుండి ఎన్నో యుద్ధాలు, ఒక దేశం ఆక్రమించుకోవాలని, సరిహద్దులు విశాలపరచుకోవాలని, నా దేశమే ప్రపంచంలో గొప్ప దేశంగా ఉండాలని ఎన్నో దేశాలు పోటీ పడుతూ ఉన్నాయి. ఎన్నో యుద్ధాలు చూస్తూ ఉన్నాం. నా ప్రభువా, నా దేవా, టార్గెట్ యూదులు నాశనం కావాలి, ఇజ్రాయేలు నాశనం కావాలి, ప్రపంచంలో ఇజ్రాయేల్ పటం మ్యాప్ అనేది కనబడకుండా పోవాలని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆదిలో నుండి ఎస్తేరు కాలంలో జరిగింది. యూదులు అనేవాళ్ళు 127 సంస్థానములు ఒక్కడ లేకుండా అందరూ చనిపోవాలని హామాను ఆలోచన చేశాడు. ఇలాగ ప్రపంచంలో ఎంతో మంది యూదుల్నే టార్గెట్ చేస్తున్నారు. యూదుల పక్షమున నీ ఉన్నావు నాయన. రోషము కలిగిన వాడవై, మహారౌద్రము కలిగిన వాడవై వారి పక్షమున యుద్ధం చేసే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామములకు మహిమ చెల్లిస్తున్నాం. మూడో ప్రపంచ యుద్ధంలో ఇజ్రాయెల్ పక్షాన జయమును మీరు ఇస్తానని కొన్ని వేల సంవత్సరాలకు ముందే మీ పరిశుద్ధ లేఖనంలో ముందుగానే రాయించి ఉంచారు. అందరూ బట్టి స్తోత్రాలు. మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది అని అంటే సంఘము ఎత్తబడుతుందని మేము గుర్తు చేసుకొని మాకు కలిగిన రక్షణ గట్టిగా పట్టుకొని నమ్మకంగా నీ పనిలో ముందుకు సాగే భాగ్యం తెచ్చేయండి. కూడిన బిడ్డలందరినీ దీవించండి, మేలు కలిపి ఆశీర్వదించండి, ఉన్నతమైన దీవులు తెచ్చండి. యేసునందు అడుగుతున్నాను తండ్రి, ఆమె.